Dear all, today my class is 8th class Max, Chapter 4 Data Handling, Exercise 4.2. Before going to this classలోకి వెళ్ళకముందు సబ్స్క్రైబ్ చేసుకోండి కింగ్ క్లాస్ రూమ్ అండ్ వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి ప్రాబ్లము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం, లిస్ట్ ద అవుట్కమ్స్ యూ కెన్ సీ ఇన్ దీస్ ఎక్స్పెరిమెంట్స్. ఏ స్పైనింగ్ ఏ వీల్ అంటే వీల్ తిప్పినప్పుడు అవుట్కమ్స్ ఏమొస్తాయి. ఇక్కడ ఈ వీల్లో ఏమి ఇచ్చాడు, ఏ 2 times ఇచ్చాడు, బిసిడి ఇచ్చాడు. సో ఈ ఎక్సర్సైజ్ అంత ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ అంటే ఇచ్చిన లిస్ట్లోంచి అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి అనేది చెప్పడం అన్నమాట ప్రాబబిలిటీ. ఇప్పుడు ఈ స్పైనింగ్ వీల్లో ఏ 2 times ఉంది కాబట్టి ఫస్ట్ ఏం వస్తుంది, ఏ వస్తుంది. గెటింగ్ ఏ ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. గెటింగ్ సెక్టర్ ఏ అనమాట. ఏ 2 సార్లు ఉంది కాబట్టి. తర్వాత ఏం ఛాన్స్ ఉంది, గెట్టింగ్ బి సెక్టార్ బి కానీ సి కానీ డి కానీ ఏదైనా రావచ్చు. ఎక్కువ ఛాన్సెస్ ఏకు ఉన్నాయి ఎందుకంటే 2 times ఉంది కాబట్టి. ఓకేనా, గెట్టింగ్ సెక్టార్ సి. తర్వాత డి, గెట్టింగ్ సెక్టార్ డి. ఇది ఆన్సర్. స్పైనింగ్ వీల్ తిప్పినప్పుడు ఛాన్సెస్ ఎక్కువగా ఏ 2 times ఉంది కాబట్టి ఏ 2 సార్లు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. తర్వాత బి రావచ్చు, సి రావచ్చు, డి రావచ్చు, ఎలా రాసినా పర్వాలేదు. సెకండ్ బి, ఇందులో బి ఏంటి, బి టాసింగ్ 2 coins టుగెదర్. బి టాస్ చేసినప్పుడు టాసింగ్ 2 coins టుగెదర్ అంటే 2 1 rupee కాయిన్లు ఉన్నాయనుకోండి, అవి ఒకసారి టాస్ చేసినప్పుడు ఏమేమి రావడానికి ఛాన్స్ ఉంది. లిస్ట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, సొల్యూషను లిస్ట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే వచ్చేవి ఏంటది, కాయిన్ 1 అనుకుందాం, కాయిన్ 1, కాయిన్ 2. ఫస్ట్ ఏం రావచ్చు, హెడ్ టైలు ఉంటుంది. ఒక కాయిన్కి ఒకవైపు హెడ్, రెండో వైపు టైల్ ఉంటుంది. ఫస్ట్ రావడానికి ఛాన్స్ రెండిట్లకి హెడ్ రావచ్చు, లేదా హెడ్ అండ్ టెయిల్ రావచ్చు, టెయిలు. మూడోది ఏంటి ఛాన్స్, టెయిల్ అండ్ హెడ్ రావచ్చు. అంటే ఫస్ట్ కాయిన్ టెయిల్ వచ్చి సెకండ్ కాయిన్ హెడ్ రావచ్చు. నాలుగోది ఏం రావచ్చు ఛాన్స్, టెయిలు. ఇవి పాసిబుల్ అవుట్కమ్స్ అన్నమాట. ఇదే సొల్యూషను. కాయిన్ 1, కాయిన్ 2 మనం ఎగరేసాం అనుకోండి గాల్లోకి, హెడ్ రావచ్చు, హెడ్ టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు, టైల్ రావచ్చు. ఓకే, దీంట్లో ఫస్ట్ హెడ్ రావాలని నేను రూల్ ఏం లేదు, ఎలా పడితే అది ర్యాండమ్, ఎలా అయినా రావచ్చు. సెకండ్ క్వశ్చన్లో వెన్ ఏ డై ఈజ్ థ్రోన్ చేస్తే లిస్ట్ ఆఫ్ అవుట్కమ్స్ of an event of getting అనమాట. అంటే ఇప్పుడు ఓ డై త్రో చేస్తే, డై అంటే ఏముంటుంది,
డైలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 ఉంటాయి డైలో సొల్యూషన్. డైలో లిస్ట్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటి ఉంటాయి? వెన్ ఏ డై త్రో టోటల్ అవుట్కమ్స్ గెటింగ్ ఏంటి? టోటల్ అవుట్కమ్స్ గెటింగ్ ఏంటేంటి? 1 2 3 4 5 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇలాగా ఇవి ఛాన్సెస్ ఉన్నాయి 1 నుంచి 5 6 వరకు. ఆల్ దీస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఇవి ఏంటివి? ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఆల్ దీస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. చూడండి, ఎందుకు 1 ఒకసారి ఉంది, 2 ఒకసారి ఉంది, 3 కూడా ఒకసారి ఉంది, 4 కూడా ఒకసారి ఉంది, 5 కూడా ఒకసారి ఉంది, 6 కూడా ఒకసారి ఉంది. ఓకే, ఇందులో వాడు అడిగింది ఏంటి? ఫస్ట్ వన్ ఏ ప్రైమ్ నెంబర్, ఏ ప్రైమ్ నెంబర్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రైమ్ నెంబర్లు ఏమి ఉంటాయి డైలో? అమాంగ్ దీస్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఏంటవి? ప్రైమ్ నెంబర్స్. ఇందులో 2 1 3 1 5 1 అంతే కదా. ప్రైమ్ నెంబర్ అంటే తెలుసు కదా, ప్రైమ్ నెంబర్ డివైడ్ ఇట్ సెల్ఫ్ అండ్ విత్ 1 ఓన్లీ. ఓకేనా? ఫ్యాక్టర్స్ 1, దానికి అది ఫ్యాక్టర్ ఉంటుంది, మిగిలిన ఏమి ఉండవు. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 3. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? గెటింగ్ 1 to 6లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. 2 3 4 3 ఉన్నాయి కాబట్టి ఎన్ని? 3 వస్తాయి. 3 వస్తాయి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ prime number is equals to number of favorable sorry, spelling wrong, FAVOURABLE favorable outcomes for prime numbers. Outcomes for prime numbers divided by number of total outcomes. Number of total outcomes. So number of favorable outcomes ఎన్ని? ప్రైమ్ నెంబర్స్ 3 by number of total outcomesలో డైస్లో ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 ఉంటాయి. సో ఇది సింప్లిఫై చేస్తే హాఫ్ పోర్షన్ అనమాట. ఛాన్సెస్ ఉంటాయండి ప్రైమ్ నెంబర్లు రావడానికి. హాఫ్ పోర్షన్ అంటే సగం ఛాన్సులు ఉంటాయి. నాట్ ప్రైమ్ నెంబర్, బీలో ఏమిచ్చాడు? నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అవి కూడా 3 ఉంటాయి కాబట్టి అవి కూడా హాఫ్ పోర్షన్ ఉంటుంది. ప్రైమ్ నెంబర్, ద టోటల్ అవుట్కమ్స్
టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ఏంటి? నాట్ ఏ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఏంటది? 1 4 6 1 4 6 ఎంత అవి టోటల్ అవుట్కమ్స్ 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నాట్ ప్రైమ్ నెంబర్ ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్స్ టు 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ అక్కరింగ్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత? 1/2. సింప్లిఫై చేస్తే 1/2. సో తర్వాత మనకి 2లో ఏమిచ్చాడు? నెంబర్ గ్రేటర్ దాన్ 5. ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 5. ఎన్ని ఉన్నాయి నెంబర్ గ్రేటర్ దాన్ 5 లిస్ట్లో? గ్రేటర్ దాన్ 5 ఓన్లీ 6. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ గెటింగ్ నెంబర్ గ్రేటర్ దాన్ 5 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ గెటింగ్ గ్రేటర్ దాన్ 5 ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు? 6 ఒకటే ఉంది కాబట్టి, ఇక్కడ 6 ఒకటే ఉంది కాబట్టి. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ గ్రేటర్ దాన్ 5, probability of getting a number greater than 5 ఎంత? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 అంటే 1/6. సింప్లిఫై చేయడానికి కూడా లేదు, 1/6. సో బి ఏం అడిగాడు అందులో? 2లో బి ఏ నెంబర్ నాట్ గ్రేటర్ దాన్ 5. ఏ నెంబర్ నాట్ గ్రేటర్ దెన్ 5. సో ఏంటది నెంబర్ నాట్ గ్రేటర్ దెన్ 5లో? అసలు ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? సొల్యూషను టోటల్ నెంబర్స్ ఎన్ని? టోటల్ నెంబర్స్ ఇన్ ఏ డై ఏంటివి? 1 2 3 4 5 6. నెంబర్ నాట్ గ్రేటర్ దాన్ ఎన్ని? నెంబర్ నాట్ గ్రేటర్ దాన్ ఎన్ని అంటే గ్రేటర్ అంటే తెలుసు కదా, పెద్దది. గ్రేటర్ దాన్ 5 ఎన్ని? గ్రేటర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5. 5 కూడా నాట్ గ్రేటర్ దాన్ 5. ఎన్ని? 5 ఉన్నాయి. టోటల్ నెంబర్స్ ఎన్ని? టోటల్ నెంబర్స్ నాట్ గ్రేటర్ దాన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 5. సో ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? ప్రాబబిలిటీ అంటే ఏంటి చెప్పాను కదా, ఛాన్స్. ప్రాబబిలిటీ ఏమవుతుంది? 5/6 అవుద్ది. ఎందుకు? ఛాన్స్ ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి? 5.
ఇక్కడ 6 అంటే మోస్ట్లీ నెంబర్ గ్రేటర్ దెన్ 5 5/6 అంటే ఏదో ఒకసారి తప్ప మిగతా ప్రతిసారి వచ్చేస్తూ ఉంటుంది నెంబర్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఫైండ్ ద ఏంటది ప్రాబబిలిటీ ఆఫ్ పాయింటర్ probability of the pointer stopping on D is D in సేమ్ క్వశ్చన్లో ఇచ్చాడు. క్వశ్చన్ 1Aలో ఇచ్చాడు. అంటే చూడండి, వీలు ఇలా తీసుకున్నాము. ఇది ఏ, ఇది BCD ప్రాబబిలిటీ. ఇక్కడ ఇది B నుంచి స్టార్ట్ అయ్యింది. D ఎన్నిసార్లు వస్తుంది? ప్రాబబిలిటీ ఆఫ్ పాయింటర్ స్టాప్డ్ ఆన్ D ఎన్నిసార్లు? సొల్యూషన్ ఏంటి? there is only 1D ఒకటే ఉంది ఇక్కడ. D on స్పైనర్లో ఒకటే ఉంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఐటమ్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 1. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ అవుట్కమ్స్ 5 ఉన్నాయి ఇక్కడ సెక్టార్లో. ఈ సెక్టార్లో 5 ఉన్నాయి. A 2 times, B, C, D. సో ప్రాబబిలిటీ ఆఫ్ పాయింటర్ స్టాపింగ్ on D is equals to టోటల్ ఫేవరబుల్ ఐటమ్స్ ఎన్ని? 1 ఒకసారి వస్తుంది. D టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 5. సో 1/5 అన్నమాట. B ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ getting an ace from a well shuffled deck of 52 playing cards. ఈ క్వశ్చన్ అందరికీ ఇష్టంగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏస్ అంటే తెలుసు కదా, ఆస్ని ఏస్ అంటారు ఇంగ్లీష్లో, మనం ఆస్ అంటాం. ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ డెక్ 52 కార్డ్స్ ఉంటాయి. ప్లేయింగ్ కార్డ్స్ అంటే ప్లేయింగ్ కార్డ్స్ మీరు జోకర్లు 2 కలిపి 54 అంటారు. కానీ ఒక్కొక్క కలరు, ఒక్కొక్క పాయింటరు 13 అంటే హార్ట్స్ 13 ఉంటాయి. హార్ట్స్ 13,
హార్ట్స్ 13 ఉంటాయి. హార్ట్స్ అంటే ఇలా ఉంటుంది కదా 13. హార్ట్స్ తర్వాత స్పేడ్ అంటారు. స్పేడ్ అంటే ఇలా ఉంటుంది. ఇవి 13 ఉంటాయి. డైమండ్ తర్వాత ఇలా ఉంటుంది డైమండ్. ఇవి 13 ఉంటాయి. ప్యాకలు అన్నమాట. ప్యాక్ గురించి మీకు అందరికీ ఏం చెప్పక్కర్లేదు, నాకు తెలిసి అందరూ పెద్దోళ్ళు అందరూ ఆడుతున్నప్పుడు చూసుంటారు. క్లబ్స్ అంటే ఇలా ఉంటుంది, పువ్వు కింద ఉంటుంది కదా, ఇది క్లబ్. ఇవి 13 ఉంటాయి. మొత్తం 4 13s. 52 కార్డ్స్ ఉంటాయి. అంటే జోకర్లు 2 తీసేయాలి, తీసేసి 52 కార్డ్స్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఏస్ అంటే ఏంటి, ఆసు. ఏస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఛాన్సెస్ ఎన్ని అంటున్నాడు, గెట్టింగ్ వెల్ షఫల్డ్ 52 కార్డ్స్లో ఏస్ ఎన్నిసార్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది, 4 times. ఎందుకంటే ఇందులో ఒక ఏస్ ఉంటుంది, ఇందులో ఒక ఏస్ ఉంటుంది, ఇక్కడ ఏస్ ఉంటుంది, ఇక్కడ ఏస్ ఉంటుంది, 4 times. సో టోటల్ నెంబర్ ఆఫ్ డెక్ సొల్యూషన్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ డెక్ కార్డ్స్ ఎన్ని, 52. As it is well shuffled, then the outcomes are equally liked events. మనకి వెల్ షఫల్డ్ చేస్తున్నాం కాబట్టి వెల్ షఫల్డ్ outcomes are equally లైక్లీ ఈవెంట్స్. అంటే ఛాన్సెస్ ఈక్వల్గా రావడానికి ఉంటుంది, ఎందుకంటే డూప్లికేట్ ఉండదు కాబట్టి. సో నెంబర్ ఆఫ్ ఏస్ కార్డ్స్, సో నెంబర్ ఆఫ్ ఏస్ కార్డ్స్ ఎన్ని, 4. ఎందుకది, హార్ట్లో ఒకటి ఉంటుంది, స్పేడ్, డైమండ్, క్లబ్, ఇలా 4 ఉంటాయి అన్నమాట. టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏస్ కార్డ్స్ ఎంత, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏస్ అంటే ఆసు కార్డ్స్ ఎంత, మొత్తం టోటల్ ఎన్ని ఉంటాయి, 4. ఎన్నికి టోటల్ నెంబరు 52కి 4 ఉంటాయి, అంటే 1/13. అంటే 13 కోటి ఉంటాయి అన్నమాట క్యాన్సిల్ చేస్తే. 4 దీంట్లో 13 times పోద్ది, 4లో 1 times. ఓకే, 1/13. సి ఏంటి, probability of getting a red apple. Figure apple C, green, red, ఇది రెడ్, గ్రీను, రెడ్, గ్రీను, రెడ్, ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, సొల్యూషను 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7. టోటల్ నెంబర్ ఆఫ్
యాపిల్స్ 7 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రెడ్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ రెడ్ యాపిల్స్ ఇదొకటి 4 5 4 ఉన్నాయి. రెడ్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు 4. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ యాపిల్స్, మీకు ఆల్రెడీ ప్రాబబిలిటీ ఫార్ములా చెప్పాను. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ యాపిల్స్ ఎంత? 4/7. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. టోటల్ అవుట్కమ్స్ ఆఫ్ ద రెడ్ యాపిల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ 4/7 ఛాన్స్. ఇన్ ఫోర్త్ క్వశ్చన్, నోట్ చేద్దాం. నెంబర్స్ 1 to 10 are written on 10 separate slips. 1 to 10 written on separate slips. One number on one slip. ఒక నెంబర్ ఒక్కో స్లిప్ మీద రాస్తున్నాడు. kept in a box and mixed well. బాగా కలిపాడు. one slip chosen from the box without looking into it. What is the possibility of probability of probability is nothing but possibility అనుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ అంటే ఈ క్వశ్చన్ ఏంటి? నెంబర్ 1 to 10 రిటర్న్ ఇన్ 10 సెపరేట్ స్లిప్స్. 10 సెపరేట్ స్లిప్స్ 1 నుంచి 10 వరకు రాశాడంట. 1 స్లిప్ ఒక్కో నెంబరు ఒక్కో స్లిప్ మీద రాశాడు. క్యాప్టెన్ బాక్స్లో పెట్టి మిక్స్ చేసి 1 స్లిప్ చూసాను వితౌట్ లుకింగ్ ఇంటూ ఇట్, చూడకుండా ఒక స్లిప్ తీసాడు. వాట్ ఈజ్ ద పాసిబిలిటీ ఏంటి? 1/10 అంతే. ఎందుకంటే 10 స్లిప్లోంచి ఒకటి తీస్తే ఒకటే వస్తుంది, ఏదో ఒకటి ర్యాండమ్గా తీసాడు కాబట్టి. టోటల్ స్లిప్స్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 10 స్లిప్స్ రాశాడు. మనకి ఎన్ని స్లిప్లు చేస్తున్నాడు? వితౌట్ లుకింగ్ ఈక్వల్లీ ఉంటుందా షేరు? వితౌట్ లుకింగ్ టేకింగ్ స్లిప్ అంటే ఏంటి? ఏదో ఒకటి ఛాన్స్ ఉంటుంది ఈక్వల్గా. ఎంత అది? మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? ఛాన్సెస్ 10 ఉంటాయి. ఎందుకంటే 1 నుంచి 10 వరకు తీస్తూ ఉంటుంటే 10 ఛాన్సెస్ ఉంటాయి. అది అర్థమైంది కదా?
అందులో 1. getting a number 6 రావడానికి ఛాన్సెస్ ఏంటుంటాయి? సొల్యూషన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్లిప్స్ getting number 6 number of favorable events getting a number 6 is equals to 1. స్లిప్ హ్యావింగ్ ఓన్లీ 1 కాబట్టి దెన్ ప్రాబబిలిటీ ఏమవుతుంది? ఛాన్సు 1/10. 10 నెంబర్స్లోంచి 6 ఒకటే కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ 6 1/10 అవుద్ది. గెటింగ్ నెంబర్ లెస్ దాన్ 6. సెకండ్ క్వశ్చన్. నెంబర్ less than 6లో నెంబర్స్ ఎన్ని ఉంటాయి? సొల్యూషను less than 6 ఏమున్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి మనకి ఛాన్సెస్ ఏంటుంటాయి? ప్రాబబిలిటీ లెస్ దాన్ 6 probability less than 6 getting probability of getting less than 6 ఎన్ని? ఇవి మొత్తం టోటల్ నెంబర్ అంతా 5. సో మనకి లెస్ దాన్ 6 ఏమవుతుంది? 5/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఛాన్స్ అనమాట. గెట్టింగ్ థర్డ్, అందులో థర్డ్ మళ్ళీ ఇచ్చాడు. గెట్టింగ్ ఏ నెంబర్ greater than 6 కన్నా నెంబర్లు ఎన్నిసార్లు వస్తాయి? అసలు 6 కన్నా నెంబరు ఎన్నిసార్లు ఉన్నాయి? సొల్యూషను ఏమి ఉన్నాయి? గ్రేటర్ దాన్ 6 7 8 9 10 7 8 9 10. మనకేమవుతుంది అప్పుడు? మనకి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? 4. సో probability of greater than 6 is equal to 4/4 ఉన్నాయి కాబట్టి నెంబర్స్ ఎన్నికి? టోటల్లో 10. సో 2/5 అనమాట. ఇది 4లో 2 టేబుల్ 2 టైమ్స్ 5 టైమ్స్ 2/5 10. గెటింగ్ 1 డిజిట్ నెంబర్. ఫోర్త్ 1 డిజిట్ నెంబర్. గెటింగ్ 1 డిజిట్ నెంబర్. 1 డిజిట్ నెంబరు 1 డిజిట్ నెంబర్ అంటే సింగిల్ డిజిట్ నెంబర్ అనమాట. 1 డిజిట్ నెంబర్స్ ఏమి ఉన్నాయి? 1 డిజిట్ నెంబర్స్
10 లోపల 1 డిజిట్ నెంబర్స్ ఏమున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి 1 డిజిట్ నెంబర్లు. సో ఛాన్సెస్ ఏంటుంటాయి? ప్రాబబిలిటీ సింగిల్ డిజిట్, ప్రాబబిలిటీ ఆఫ్ సింగిల్ డిజిట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవి 9 ఉన్నాయి. 9/10 అంటే మోస్ట్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట 9/10 అంటే. ఇంకా మొత్తం చాలాసార్లు వచ్చేస్తాయి. 10 ఎప్పుడో కానీ రాదు కదా, చాలాసార్లు వచ్చేస్తాయి. 5th ప్రాబ్లం. ఇఫ్ you have a spinning wheel with 3 green sectors, 1 blue sector and 1 red sector, what is the probability of getting a green sector రావడానికి ఛాన్సెస్ ఉంటుంది? ఏముంటుంది? వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ getting non-blue సెక్టర్. చాలా ఈజీ జాబ్ ఈ ఎక్సర్సైజ్, ఎంతకన్నా ఏది ఈజీగా వచ్చేది మనకి. సొల్యూషను: టోటల్ నెంబర్ ఆఫ్ సెక్టార్స్ on a spinning wheel. ఎన్నున్నాయి? గ్రీన్ ఎన్ని? 3. బ్లూ ఎన్ని? 1. రెడ్ 1 = 1. అంటే ఇలా ఉంటుంది. వన్ టూ త్రీ ఫోర్ గ్రీను రెడ్ బ్లూ ఇలా ఉంది స్పైనింగ్ సెక్టర్. సో ఇచ్చినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? టోటల్ 5. గ్రీన్ ఎన్ని ఉన్నాయి? 3. బ్లూ ఎన్ని ఉన్నాయి? 1. రెడ్ ఎన్ని ఉన్నాయి? 1. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? ఇఫ్ యూ స్పైనింగ్ వీల్ 3 గ్రీన్ సెక్టర్స్, 1 బ్లూ సెక్టర్ అండ్ 1 రెడ్ సెక్టర్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 గ్రీన్ సెక్టర్? గ్రీన్ సెక్టర్ రావడానికి, ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్ సెక్టర్ రావడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? 3 టైమ్స్ ఉంది ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్. 3 ఉన్నాయి కదా, 3 టోటల్ 5. ఇది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నాన్ బ్లూ సెక్టర్స్. రెండోది ఏమడిగాడు? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నాన్ బ్లూ సెక్టార్. నాన్ బ్లూ సెక్టార్ అంటే ఏంటి? రెడ్,
గ్రీన్ 3 అంటే 4/5. దీంతో మనకి 5th ప్రాబ్లం అయింది. 6th ప్రాబ్లం, ఫైండ్ ద పాసిబిలిటీస్ probabilities of the events given in క్వశ్చన్ 2. ఇక్కడ ఏంటో నాకు అర్థం కాదు. ఈ క్వశ్చన్ 2 6 ఒకటే. ఏంటది? క్వశ్చన్ 2లో డై ఇచ్చాడు వాడు. సొల్యూషను డై. నేను రఫ్గా చెప్పేస్తున్నాను. ఆల్రెడీ క్వశ్చన్ 2లో చెప్పేసింది, ఇక్కడ రిపీటెడ్. డైలో ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6, మొత్తం 6 అవుట్కమ్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్, ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ప్రైమ్ నెంబర్స్ అవుట్కమ్, ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 2 3 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ప్రాబబిలిటీ ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ త్రీ బై 6. నాట్ ఏ ప్రైమ్ 1 ఏ బి సొల్యూషను. నాట్ ఏ ప్రైమ్ సేమ్ అదే క్వశ్చన్ రిపీటెడ్గా ఎందుకు ఇచ్చాడో మరి తెలియదు. ప్రైమ్ నెంబర్ 1 4 6, అవన్నీ 3. ప్రాబబిలిటీ ఏమవుతుంది? నేను అందుకే స్పీడ్గా చెప్పేస్తున్నాను. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఏ ప్రైమ్ నెంబరు 3/6. అవి కూడా రావడానికి ఛాన్సు. 3/6 అంటే ఇక్కడ 1/2 ఛాన్సు, ఇక్కడ కూడా 1/2 ఛాన్స్, హాఫ్ ఛాన్స్. గ్రేటర్ దాన్ 5, మళ్ళీ సి. గ్రేటర్ దాన్ 5 ఏముంటుంది? 6 ఒకటే ఉంటుంది డైలో. సో ఛాన్సెస్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ గ్రేటర్ దాన్ 5 ఈజ్ ఈక్వల్ టు 1/6. ఒకసారి ఉంది కాబట్టి 1/6. నెంబర్ నాట్ గ్రేటర్ దాన్ 5, నాట్ గ్రేటర్ దాన్ 5 ఏమొస్తాయి? 1 2 3 4 5. 5 గ్రేటర్ దాన్ 5, 1 2 3 4. సో ఎన్ని వచ్చినాయి? 4. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గ్రేటర్ దాన్ 5 ఈజ్ ఈక్వల్ టు 4/5, 4/6. సారీ, టోటల్ డైలో 6 ఉంటాయి కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఎంతటితో ఈ ఎక్సర్సైజ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ ఎక్సర్సైజ్. సబ్స్క్రైబ్ ద ఛానల్, like the video and share the video. Thank you all.